మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధిని చెందిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కుమురయ్య. కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రతిరోజు నడిచేలా మార్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కి వినతిపత్రం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలో 103 స్టేషన్లలో తెలంగాణ నుండి కరీంనగర్, వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసి ప్రారంభం చేసుకున్నందుకు అభినందనలు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, రైల్వే శాఖ మంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఈ స్టేషన్ను మార్పు చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు అధునాతన సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసుకుని ప్రారంభం చేసుకుంటున్నాం. 1267,1268 కరీంనగర్ నుండి తిరుపతి, తిరుపతి నుండి కరీంనగర్ వెళ్లే రైలు వారానికి 2 రోజులు నడుస్తుంది. దానిని ప్రతిరోజు లేదా వారానికి 4 రోజులు నడిచేలా చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కోరాం. తిరుపతి రైలుకు ప్రయాణికుల రద్దీ బాగుంది, దానిని నిత్యం వెళ్లేలా చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. రైల్వే స్టేషన్లో ఫర్టిలైజర్ లోడింగ్, అన్లోడింగ్, హమాలీ సమస్యలను తొలగించాం. కరీంనగర్ నుండి ముంబై, షిర్డీలకు రైలు ప్రారంభిస్తే అందరికీ ఉపయోగపడుతుంది. దేశం మొత్తంలో 103 రైల్వే స్టేషన్లు, అందులో తెలంగాణలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు, ఆదర్శ్ స్టేషన్గా మమతా బెనర్జీ గారు ఉన్ననాడు దీన్ని కొంత మార్పు చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈరోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం కొరకు దీన్ని మళ్ళీ అధునాతన సౌకర్యాలతో ఈరోజు మళ్ళీ పునః రిపేర్ చేసుకొని మనం దానికి సంబంధించి అభివృద్ధి చేసుకొని ఇలా మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గతంలో కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరినాం. 12671, 12672 ఏ తిరుపతి కరీంనగర్ రైలు ఉందో, తెలంగాణ ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్ ప్రారంభమైన తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి ట్రైన్ ఎప్పుడే వరంగల్ నుంచి కూడా లేదు. కాబట్టి వీలైతే ప్రతిరోజు చేసే విధంగా లేదా కనీసం ఇప్పుడు ఉన్నటువంటి వారం 2 రోజులని, వారం 4 రోజులు చేసే విధంగా చేయాలని మీ అందరూ ఒకసారి చెప్పడం ద్వారా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు రద్దీ కూడా ఉంది. अभी एडीएम साहब ने मान लिया यहाँ ट्रैफिक बहुत है. मैं यही रिक्वेस्ट करना चाहता हूँ, फिर एक बार जो 12761 है, 12762 है, एटलीस्ट अभी 2 बार चलते हैं हफ्ता में, इसको 4 बार करने की मौका करा और रोज बनाए तो और अच्छी खुशी की बात है. आप यहाँ रजिस्ट्रेशन करेंगे एप्लीकेशन के साथ और आना ఫర్టిలైజర్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ వాళ్ళు నేను ఎంపీ వారు ఢిల్లీ వస్తే వాళ్ళకు ఉండేటువంటి వ్యాగన్ అన్లోడింగ్ లోడింగ్ సంబంధించినటువంటి మెయిన్ రోడ్ దాకా రోడ్డు చాలా, ఇక్కడ మునిందర్ గారు ఉన్నారు, ఆనాడు సమర్థ్ బాబు గారు అందరూ కూడా ఢిల్లీకి వస్తే ఆనాడు అవన్నీ కూడా చాలా చేసాం. పాపం అమాలి లక్ష్మీ ఉండే అమాలి సంఘం సంబంధించి కూడా అనేక రకాలుగా వీలైనంత అభివృద్ధి చేసాం. దాని తర్వాత మళ్ళీ అభివృద్ధి కాలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా మీకు అభినందన తెలియజేస్తూ మరొకసారి వీలైతే ఎంపీ గారు ఒకటి ముంబై కానీ దాని తర్వాత షిరిడీ కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, 6 రైళ్లు కూడా ఏర్పాటు చేయగలిగితే సంతోషమైన మాట మరొకసారి అభినందనలు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.